హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. లోన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భారీ శుభవార్తని కేంద్ర ప్రభుత్వం అయితే అందించడం జరిగింది. ఈ యొక్క వీడియోలో ముద్రా లోన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను మీకు చెప్పబోతున్నాను. ఈ యొక్క లోన్లో భాగంగా 50,000 రూపాయలని మీరైతే ఆన్లైన్ ద్వారానే లోన్ అయితే తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. కేవలం 5 నిమిషాల్లో ఈ యొక్క ప్రాసెస్ అనేది మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే చేసుకొని ఈ డబ్బులని కూడా మీ అకౌంట్కే లోన్ రూపంలో 50,000 రూపాయలని తీసుకునేటటువంటి అవకాశం అయితే మనకుంది. దీన్ని తిరిగి ప్రతి నెల కొంత చెల్లించవలసి అయితే ఉంటుంది. 1,300 చేంజ్ రూపీస్ అయితే ప్రతి నెల కూడా కట్టడం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ లోన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఈ లోన్ రావాలి అంటే ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి, ఈ ప్రాసెస్ అనేది నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్నింటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో SBI ఆన్లైన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ఆప్షన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క ముద్రా లోన్ అనేది ప్రతి బ్యాంకులో కూడా ఉండడం అయితే జరుగుతుంది. నేనైతే మీకు ఈ వీడియోలో స్టేట్ బ్యాంక్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ని చూపిస్తాను. మీకు వేరే బ్యాంకుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీ యొక్క బ్యాంక్ పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి మీరు కామెంట్ పెట్టినట్టయితే నేను మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పద్ధతి వీడియో అనేది కూడా చేసి పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఇక్కడ రైట్ కార్నర్లో చూడండి 3 గీతలు ఉన్నాయి కదా, దీనిపైన 1 క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూడొచ్చు SBI లోన్స్ అని చెప్పేసి ఉంది. దీనిపైన క్లిక్ చేయగానే మనకి కొన్ని లోన్స్ అనేది రావడం జరిగింది. అందులో ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, ఈ ముద్ర అని చెప్పేసి మనకైతే ఆప్షన్ ఉంది. సో దీనిపైన మీరైతే క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రొసీడ్ ఫర్ ఈ ముద్ర అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు రావడం జరుగుతుంది. ఇలా కిందికి స్క్రోల్ చేయండి. మీరు చదువుకోవాలనుకుంటే పూర్తిగా చదువుకోండి. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ పేజ్ అనేది మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు లాంగ్వేజ్ అడుగుతుంది. మీరు తెలుగులో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్లో అయినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే వెరిఫై చేసుకోవాలి. ఎంటర్ యువర్ 10 డిజిట్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద క్యాప్చా అని చెప్పేసి ఉంది, ఆ క్యాప్చా కోడ్ని కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ నేనైతే 2 డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వెరిఫై అనేటటువంటి ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్కి OTP అయితే రావడం జరుగుతుంది. వచ్చినటువంటి OTPని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా ఎంటర్ చేసి వెరిఫై OTP పైన క్లిక్ చేయగానే టిక్ మార్క్ అనేది గ్రీన్ కలర్లో రావడం జరిగింది. నెక్స్ట్ డీటెయిల్స్ వచ్చేసి ఆర్ యూ రెడీ టు షేర్ ఆధార్ డీటెయిల్స్. మీరైతే ఆధార్ డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఐ అగ్రీ అని చెప్పేసి వస్తుంది, దానిపైన టిక్ చేయండి. ఇక్కడ ఒక 3 బాక్సులు అయితే రావడం జరిగింది. ఒక్కొక్క దాంట్లో 4 నెంబర్స్ని అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది, మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ని. ఈ విధంగా ఆధార్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ జనరేట్ OTP అనే ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. మీ ఆధార్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి మరొక OTP అనేది రావడం జరుగుతుంది. 6 నెంబర్స్తో కూడినటువంటి OTP. ఆ OTPని కూడా మీరైతే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేనైతే చేస్తున్నాను. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అనేటటువంటి ఆప్షన్ మీద టిక్ చేయగానే ఇక్కడ గ్రీన్ కలర్లో మనకైతే మళ్ళీ ఆధార్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ SBI సేవింగ్ అండ్ కరెంట్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడైతే మీరు SBIకి సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. నా యొక్క నెంబర్ని అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ అకౌంట్ నెంబర్ని ఇచ్చాను. నెక్స్ట్ రిక్వైర్డ్ లోన్ అమౌంట్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడైతే మీరు 50,000 మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. 1 lakh వరకు లిమిట్ చూపిస్తుంది, కానీ 1 lakh అయితే సెలెక్ట్ చేయకండి, ఎందుకంటే 50,000 లోన్స్ మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఇక్కడ నెక్స్ట్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ నాకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సారీ, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఆన్లైన్ ఈ ముద్ర, కైండ్లీ విజిట్ కన్సర్న్డ్ SBI బ్రాంచ్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ అని చెప్పేసి
ఇక్కడైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది రావడానికి గల రీజన్ ఏంటి అంటే, నేను గత 9 నెలల క్రితం నేను మీకు ఒక వీడియోను కూడా పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఎస్బీఐ ముద్ర లోన్కి సంబంధించి దాదాపు 3 లక్షల మంది అయితే చూశారు. సో అప్పుడు ఈ యొక్క ముద్ర లోన్ని నేను తీసుకోవడం జరిగింది. కాబట్టి అది ఇంకా క్లియర్ కాలేదు, కాబట్టి ఇప్పుడైతే నాకు ఎలిజిబిలిటీ లేదు అని చెప్పేసి అయితే చూపెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మీకైతే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మీ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్, మిగతా మీ యొక్క మొబైల్ నెంబర్ డీటెయిల్స్, మీరు చేసేటటువంటి బిజినెస్ డీటెయిల్స్, మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్, ఈ విధమైనటువంటి ఫామ్ అయితే వస్తుంది. అది కూడా ఫిల్ చేసి మీరు ప్రొసీడ్ పైన క్లిక్ చేసినట్టయితే ఇంకొక స్టెప్ ఉంటుంది. ఆ స్టెప్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టయితే ఈ యొక్క ముద్ర లోన్ అనేది మీరు మీ మొబైల్లోనే 50,000 రూపాయలను అయితే పొందేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇది ఎవరెవరికి వస్తుంది అంటే 750 పైన సిబిల్ స్కోర్ ఉన్నటువంటి వారికి మాత్రమే వస్తుంది. అంతకన్నా తక్కువ ఉన్నటువంటి వారికైతే ఈ ముద్రా లోన్స్ అనేది ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇంతకుముందు ఎవరైనా లోన్స్ తీసుకొని ఎగవేతదారులు కట్టకుండా ఉన్నటువంటి వాళ్ళు, సిబిల్ డిఫాల్టర్స్ ఉన్నట్టయితే వారికైతే ఈ లోన్స్ ఇవ్వడం లేదు. సో ఈ విధంగా ఈ ముద్రా లోన్ అయితే మీరు ట్రై చేసి మీకు వచ్చిందా లేదా అనేటటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్తో నేను మీకు వీడియోలు అందిస్తాను. ఎలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.